ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ టీడీపీ ఎమ్మెల్యే పనితీరు రాను రాను వివాదాస్పదమవుతుంది. సొంత పార్టీ నేతల్ని హత్య చేసేందుకు స్కెచ్ వేశాడనే ఆరోపణ గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ మాఫియా అంతా తన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఎవరూ కాలు వేలు పెట్టడానికి వీల్లేదని అంటున్నారట. నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా తన కనుసన్నల్లోనే జరగాలనేది ఆయన ఆదేశమట. సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో చంద్రబాబు బాటలో ప్రయాణం చేస్తూ ప్రజలను మాయ చేస్తే చాలు అని అనుకుంటున్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ప్రస్తుతం అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా అనంతపురం అర్బన్ టికెట్ దక్కించుకున్నారు. 3 పార్టీల కూటమి మాయాజాలంలో గెలిచిపోయిన ఈయన తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై వస్తున్న విమర్శలు చిన్న చితకవి కావు. ప్రస్తుతం ఈయన అనంతపురం టీడీపీ సీనియర్ నేత సుధాకర్ నాయుడిని హత్య చేయడానికి స్కెచ్ వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటిపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత సుధాకర్ నాయుడు ఇద్దరూ స్నేహితులే. ఇద్దరు కలిసికట్టుగా ల్యాండ్ సెటిల్మెంట్లను చేశారని, లిక్కర్ మాఫియాను నడుపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ మాట వినని వారిపై అధికారులను, పోలీసులను ఉసిగొలిపి తమ దారికి తెచ్చుకున్నారన్న విమర్శలున్నాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై సుధాకర్ నాయుడు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలు చేశారు. అవే ఇప్పుడు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. సుధాకర్ నాయుడి ఫిర్యాదుపై అంతర్గతంగా విచారణ చేసిన అనంతపురం ఎస్పీ జగదీష్ కేసు నమోదు చేయకుండా వివరాలను ఓ నివేదిక రూపంలో చంద్రబాబు, నారా లోకేష్లకు పంపినట్లు సమాచారం. తమ నేతను హత్య చేసి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పోటీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నారని, నియంతలా పాలించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి భావిస్తున్నారని సుధాకర్ నాయుడు వర్గం ఆరోపిస్తోంది. సుధాకర్ నాయుడు వర్గం ఆరోపణలపై దగ్గుపాటి వర్గం కూడా గట్టిగానే స్పందిస్తోంది. సుధాకర్ నాయుడే గన్మెన్ల కోసం నాటకాలు ఆడుతున్నారని దగ్గుపాటి వర్గీయులు ఎదురుదాడికి దిగుతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు గది ఇవ్వలేదన్న కారణంతో ఈ మధ్యనే ఓ హోటల్ యాజమాన్యంపై దౌర్జన్యం చేశారట. అలాగే తనకు వాటాలు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి హల్చల్ చేశారని అనంతపురంలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వయంగా బెదిరింపులకు దిగడం, ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరా ఫుటేజీలను, హార్డ్ డిస్క్లను బలవంతంగా తీసుకెళ్లడం పరిపాటిగా మారిందని అనంత టీడీపీలో చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎక్కడైనా ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అక్కడికి వాలిపోతున్న ఎమ్మెల్యే అనుచరులు వాటికి సంబంధించి వివాదాలు సృష్టించి పంచాయతీ పెట్టి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అనంతపురం నగరంలోని భవనాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో లోపాలను వెతికి మున్సిపల్ అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడి చివరకు ఆయా పంచాయతీలు తమ వద్దకు వచ్చేలా చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులపై ఆరోపణలు ఉన్నాయి. అంతా ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాల మేరకే జరుగుతోందని స్థానికులు అంటున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దందాలు, పంచాయతీలు, సెటిల్మెంట్ల వివరాలన్నింటినీ ఆయన వ్యతిరేక వర్గీయులు సాక్ష్యాలతో సహా సేకరిస్తున్నట్టు సమాచారం. వారు వాటిని ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారని సమాచారం. ఈ ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కొట్టిపారేస్తున్నారు. టీడీపీలో తనకు గిట్టని వారే ఇదంతా చేస్తున్నారని, తాను ఓ పారిశ్రామికవేత్తను అని, చిల్లర రాజకీయాలు చెయ్యనని అధిష్టాన పెద్దలకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. అధికార టీడీపీలోని ఆధిపత్య రాజకీయాలను, అవినీతి ఆరోపణలను, హత్య రాజకీయాలను చూసి నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్నారు.